సార్ బయట ఎంతకాలం ఉంటాడు సార్ బయట? అది ప్రూవ్డ్ కేసు. జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక అలాగే ఉంటాడా అండి బయట? ప్రభుత్వ న్యాయవర్గాలు ఏం చేస్తున్నాయి? అడ్వకేట్ మీ లీగల్ టీం ఉంటుంది కదా, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇలాంటివి తీస్తే చాలామంది ఉన్నారు. ఇది ఫెయిల్యూరా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్న ధోరణ? తెల్లారిస్తే చట్టసభలో మీతో పాటే, మీ వాళ్ళతో పాటే కూర్చుంటున్నాడు కదా వచ్చి. ఎట్లా ఇది చూసినప్పుడు ఎవరో కాని పెట్టాడు కేసులు, చాలా కేసులు. ఇందాక నేను చెప్పినవి ఆ మెసేజ్ చూసే, మదనపల్లి ఫైల్స్, అసలు లిక్కర్ స్కామ్, అనంతబాబు కేసు, తర్వాత ఇంకోటి కాదంబరి జత్వాని, తిరుపతి లడ్డు, పరకామణి కేసులో అయితే అంత భయంకరంగా అతని మీద బెదిరింపులు వస్తున్నాయి భానుప్రకాష్ రెడ్డి గారికి. అదే సార్ చెప్పేది, మీతో చెప్పిస్తాను నేను అది ఆ తర్వాత. చెప్పండి వికే గారు. ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానివ్వండి, న్యాయ వ్యవస్థకి సంబంధించి ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇష్యూస్, అంటే ఒక వ్యక్తి కన్విక్ట్ అవ్వాలి ఒక క్రైమ్లో అంటే ఇమ్మీడియట్ గా అది అయ్యే పరిస్థితి లేదు, బికాస్ ఆఫ్ ది ప్రొసీజర్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఈ మధ్యనే చిత్తూరు సంబంధించి మేయర్ దంపతుల యొక్క హత్య కేసులో అది జరిగిన తర్వాత దాదాపు 10-12 ఏళ్లకి మొన్న శిక్ష పడింది, ఉరి శిక్ష. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ పై కోర్టులో ఛాలెంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మళ్ళీ ఆ నేరస్తులకు ఉంది. ఆ రకంగా ఏంటంటే బికాస్ ఆఫ్ ది ప్రొసీజర్స్, లేట్ డౌన్ ప్రొసీజర్స్, చట్టంలో ఉన్నటువంటి అనేక అవకాశాలు, నేరం చేసిన వారికి కూడా కోర్టులో వారు డిఫెండ్ చేసినటువంటి అవకాశం మన రాజ్యాంగం కల్పిస్తా ఉంది. ఇవాళ జడ్జి గారు అడుగుతారు, ఒక హత్య చేసినటువంటి ముద్దాయికి కూడా నీకు లాయర్ ఫెసిలిటీ కావాలా, నీకు పెట్టుకునే స్తోమత లేకపోతే మేమే నీకు లాయర్ని పెడతాం నీ తరఫున వాదించడానికి. అంటే అటువంటి సిస్టంలో మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి, అంటే దాన్నే నేను తప్పు పట్టట్లా. ఒక్కొక్కసారి అమాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి వారిని శిక్షించే ప్రయత్నాలు చేసిన రోజు ఇటువంటి వాళ్ళని, అటువంటి అమాయకులను కాపాడతాయి కూడా. కాబట్టి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద సిస్టమ్, బట్ ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఇమ్మీడియట్ గా జస్టిస్ డెలివర్ అవటం అనేది అది సాధ్యమైనటువంటి పని కాదు, కొంత సమయం తీసుకుంటుంది. అందుకనే వాళ్ళు అనంతబాబు ఉన్నాడు కొన్ని నెలల పాటు జైల్లో, ఛార్జ్ షీట్ అయి ఫైల్ అయ్యి కొంత అయిన తర్వాత తాత్కాలికంగా బెయిల్ వస్తుంది. తాత్కాలికంగా బెయిల్ వచ్చినంత మాత్రాన ఛార్జ్ షీట్ పైన వాదనలు ముగిసి కన్విక్షన్ అయ్యే వరకు కొంత బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అతను బయట ఉన్నాడు. అంత మాత్రాన ప్రభుత్వం ఏమి అలసత్వం ప్రదర్శించి ఆ కేసు అంటే నేను ఎందుకు ఆ పాయింట్ తీస్తున్నానంటే, కేస్ స్టడీస్ లాగా చెప్తున్నా. అప్పుడు జనపల్లి శ్రీనివాస్, ఎవరు ఆ కోడికత్తి సీను అనే అబ్బాయి, బెయిల్ రాక 5 ఏళ్ళు ఉన్నాడు, 4.5 సంవత్సరాలు కోర్టులో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బెయిల్ రాక. ఇతను జైల్లో ఉండాల్సిన వాడు బెయిల్ వచ్చేసి జనంలో ఉన్నాడు. జనంలో కాదు, చట్టసభలో ఉంటున్నాడు. సిగ్గుచేటు, హంతకుడై ఉండి చట్టాలు చేస్తున్నాడు. సో ఈ కంపేర్ ఒక కేస్ స్టడీ లాగా చెప్తున్నా, ఇలాంటి చాలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ దీంట్లో. సో గవర్నమెంట్ మంచి ప్రభుత్వమే అని అనిపించుకోవడానికి చూసి చూడనట్టు వదిలే అవసరంలా లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు మంచి అనిపించుకోవటానికి నేరస్తులను వదిలేసి మంచి అనిపించుకునేది ఏముంటుందండి? మరి అది గుర్తిస్తే చాలు. లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు నేరస్తులను వదిలేయటం అనేది మంచి కాదండి. అది మంచితనం అవ్వదు, చేతకంతనం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మేమేమి వ్యవహరించినటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లో డెమోక్రాటిక్ గా వ్యవహరిస్తున్నప్పుడు, చట్టాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కొంత సమయం పడుతుంది. అంతేగాని ఎటువంటి అలసత్వం అనేది మా వైపు నుంచి ఉండదు. అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు పరకామణి కేసు కానివ్వండి, కల్తీ నెయ్యి కేసు కానీ, చాలా కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీరియస్ గానే పర్స్యూ చేస్తాం. నిందితులకి శిక్ష పడే వరకు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిలో ఉన్నటువంటి అంశాలు దర్యాప్తు అధికారులతో కానీ, లీగల్ టీమ్స్ తో కానీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. లిక్కర్ కేసు వ్యవహారంగా కూడా ఇవాళ జోగి రమేష్ అరెస్టు, ఇవాళ ఇంకా
అతనికి సంబంధించి ఇప్పుడు ఇంకా కూడా వైసీపీ నాయకుల యొక్క ప్రమేయం, ఇవాళ మనోజ్ కొఠారి అని అతని విషయం బయటపడింది. మెయిన్ లిక్కర్ ఇష్యూలో కూడా ఇంకా అనేక రకాలుగా వాస్తవాలు వస్తున్నాయి. సో లాజికల్ కన్క్లూజన్ తీసుకువెళ్ళటం అనేది మా బాధ్యత. ఖచ్చితంగానే ఆ రకంగా ముందుకెళ్తాం వికే గారు.